ఆగండి, ఆగండి, ఆగండి. అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఒక్కసారి ఆగండి, నెట్టేయమాకండి. ఆగండి. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశను పంచున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. వారు చూడండి చక్కని మెసేజ్ పెట్టారు. అమ్మా, ఎందుకు బాధపడుతున్నారు? మహిమ గల కార్యాలు మీ ఎడల జరుగుచున్నవి. మరి అమ్మా, మీ ప్రార్థనలో శక్తి ఉంది. అనేకులను ధైర్యపరుస్తున్నారు. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు బాధపడద్దు. దేవుడు ఉన్నారు. నిజమే కదా. నేను బాధగా కొంచెం ఎమోషనల్గా ఏదన్నా వీడియో చేస్తే చాలు ఎంతమంది గుండులు పగిలిపోతున్నాయో కదండి. ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ అమ్మకి కదా. ఇంతమంది బిడ్డల్ని దేవుడిచ్చారు విదేశాల్లోను. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యంలోకి వెళ్ళిపోతున్నాను. ప్రసన్న గారు ఉన్నారు మన మధ్యలోను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ భర్తకి మరి దగ్గర దగ్గర 6-7 నెలల నుంచి చేతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందట. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఈ 2 ఏళ్ళు కూడా స్టక్ అయిపోయినాయి, పుండ్లు అయిపోయినాయి. ఇంకా అసలు చాలా దారుణంగా అయిపోయినాయి. ఏళ్ళు తీసేవాలి అన్న డాక్టర్లు. ఏళ్ళు తీసేవాళ్ళమ్మా అని ఒకటే ఏడుపుతో కన్నీళ్లతో దుఃఖముతో నా దగ్గరికి వచ్చిందండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అమ్మ అన్నం తినటానికి కూడా కుదరదు, ఏళ్ళు తీసేస్తేనే పని చేయటానికి కుదరదు, ఎలాగమ్మా అని అన్నదండి. అప్పటికే 3 లక్షల పైబడి ఖర్చు పెట్టేశారు డబ్బులు. ఇంకా డబ్బు 5 లక్షలు ఇస్తే ఆ ఏళ్ళు 2 నరాల్లో బ్లడ్ బ్లాక్ అయిందన్నమాట అండి. సర్క్యులేషన్ లేదు ఇంకా. అయితే నేను అన్నాను ఒకటి, అప్పటికే డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి, 3 లక్షలు పైబడి ఖర్చు అయిపోయినాయి. అక్కడ ఇంకా మొత్తానికి ఏళ్ళు తీసేవాళ్ళన్నారు. నేను అన్నాను, ఆ ఏళ్ళు 2 ఫోటోలు తీసి నాకు పంపించామా. అయ్యగారికి పంపించాను. గ్రూప్లో ప్రార్థనలు చేయించాను సన్నిధి పరులు. నేను ప్రార్థన చేశాను పగలనగా రేయనగా. ఇంకా ఆపరేషన్ అయిపోతుంది అంటున్నారు. ఆపరేషన్ చేసేవాళ్ళు ఇంకా అసలు మొత్తం చాలా ఇదిగా ఉందన్నారు. నువ్వేం భయపడక, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు కార్యం చేస్తారు, ధైర్యంగా ఉండమ్మా అన్నాను. 5 లక్షలు 6 లక్షలు చూసుకోమన్నారంట ఆపరేషన్ చేయడానికి. దేవునికే మహిమ కలుగును గాక. ఒక డాక్టర్ గారు తీసేటకు రెడీ అయ్యారు. మళ్ళీ ఇంకో టెస్ట్ ఉందో ఆ టెస్ట్ చేసాక అప్పుడు చెప్తామన్నారంట. నిన్న మొన్న 3 రోజుల క్రితం వెళ్ళారు టెస్ట్కి. ఆ టెస్ట్లోకి వెళ్ళాక అన్నీ బాగున్నాయి, ఏళ్ళు తీయనవసరం లేదనంట. ఎంత అద్భుతం అంటే ఇది అద్భుతం నిజంగాను. ఆ బిడ్డ చాలా ఏడుపుతో పెట్టింది నాకు మెసేజ్. ఆ ఫోటో అయ్యగారికి పంపించి నేను అస్తమేసి అయ్యగారు అస్తమేసి సన్నిధి పరులతో ప్రార్థన చేయించి ఎంతో కష్టపడ్డానండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకేమీ వద్దండి, ఇలా మీరు సాక్ష్యాలు చెప్తే నాకు అద్భుతం అండి. దేవునిని మహిమ పరిస్తే చాలండి, నాకేమీ వద్దండి. ఈరోజు మా బిడ్డకి మరి చేళ్ళు తీనవసరం లేదు, మందుల వల్ల తగ్గిపోతే నువ్వేం బాధపడద్దు, పలానా మందులు వాడని దేవుడు మరి ఆ బిడ్డ డాక్టర్గా పరమ డాక్టర్గా ఆయనే వైద్యం చేశారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆ బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, ఏళ్ళు తీయట్లేదు, స్వస్థపడింది, చాలా మట్టుకి బలంగా ఉన్నారు. మరి బలపరిచారు దేవుడు, స్వస్థపరిచారు దేవుడికి. ఎంతో ఘనమైన కార్యం గృహంలో జరిగించారు. డబ్బుకు డబ్బు కూడా మరి వీళ్ళ దగ్గర లేదు, అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు. మరి దేవుడు మరి ఎంతో మరి ఘనమైన కార్యం గృహంలో జరిగించారు. ఆ బిడ్డ ఎంత సంతోషిస్తుందంటే, అమ్మా నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరికి రావాలమ్మా అంటుంది. నేను నా దగ్గరికి రావటం కదమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదములు పట్టుకుని నమస్కారం చేయాలని నేను చెప్పానండి. మరి దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆ కుటుంబం నిమిత్తం ఇంకా మీరు ప్రార్థించండి. ఇలాగ అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, టైం ఉండట్లేదు నాకు. దేవుడు నన్ను క్షమించాలి. దేవుడి సాక్ష్యం మన హృదయంలో భద్రపరిచి దేవుడు ఇంకా మన జీవితంలో కూడా గొప్ప సాక్ష్యాలుగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. మరణాతండి.